పాస్టర్ గారు అంటే మా కాలనీ నుంచి వస్తున్నప్పుడు టెంట్ వేసింది. ఏంటంటే టెంట్ వేసిందని అనుకుంటూ వస్తున్నాం కానీ మాకు తెలియదు ఏం జరిగిందో. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సెల్ చూస్తే, ఎందుకో వాట్సాప్ చూస్తే అందులో మహిమ ప్రవేశం అని ఉంది. హల్లెలూయా. ఈరోజు 22వ తారీఖు మహిమ ప్రవేశం. అంటే ఆయన చనిపోయాడు. ఏమైంది? నిన్ననే ఒక బండి ఎక్కిపోయాడు. ఏమైందంటే హార్ట్ ప్రాబ్లం. హల్లెలూయా. ఒక పాస్టర్ గారు ఈరోజే హార్ట్ ప్రాబ్లం చేత చనిపోయాడు. అంటే ఎవరు ఎప్పుడు చనిపోతారో తెలియదు. ఆయన దైవ సేవకుడైనా, విశ్వాస అయినా, ఇంకెవరైనా కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, పిఎం కావచ్చు, సీఎం కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎప్పుడు ఏమీ జరుగుతుందో తెలియదు కనుక జాగ్రత్తగా మన జీవితాలను కొనసాగించుకుంటే మంచిది కదా. ఎందుకంటే వెళుతున్న మనము, ప్రయాణం చేస్తున్న మనం, ఈరోజు ఆయన తెలుసు ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసు. కానీ ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామో మనకు తెలుసు. ఒకవేళ కనుక ఆ యొక్క దృష్టి లేకపోతే, ఆ స్పృహ కనుక మనం లేకపోతే ఖచ్చితంగా వెళ్తున్న ప్రయాణం కావచ్చు, వెళ్తున్న మార్గాలు కావచ్చు, ఒకవేళ గమ్యానికి చేరుకోకపోతే, ఆ గమ్యము ఒకవేళ ఆశీర్వాదకరంగా ఉండకపోతే అది ఆ గమ్యం ఎలా ఉంటుంది? ప్రమాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు మనం కాపాడబడ్డాం, సజీవులకులో ఉన్నాం. ఈరోజు ఇంతమంది వచ్చి దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నామంటే అది దేవుని కృప. హల్లెలూయా. సరే, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పిల్లలు ఎవరు తిరగొద్దు, సైలెంట్గా ఉండండి. సరే, మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. కావున మనుష్యులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగునే మీరును వారికి చేయుడి, ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. హల్లెలూయా. చిన్న మాట ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, కొద్ది నిమిషాలు నీ వాక్యమును మేము ధ్యానిస్తూ ఉండగా నీ యొక్క మాటలు మాకు వినిపింపచేయండి. వినగల చెవి, గ్రహించగల హృదయం ప్రతి బిడ్డకు మీరు దయచేయమని. నీ దాసుడని నన్ను బలపరచండి. అందరికీ అర్థమయ్యేలా విరిచిమధ్య వ్యక్తులకు దయచేయమని నీ దయగల హస్తములకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. సరే, మంచిది. జాగ్రత్తగా కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని విందాం. ఎందుకంటే దేవుని వాక్యమే మనల్ని బ్రతికించేది. ఇప్పుడు ఒక పాట పాడడం ఏంటంటే, నా స్తుతి పాత్రుడా నా యేసయ్య, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారం, నీ వాక్యమే నా ఆత్మకు అభిషేకం. అంటే మన అంతరాత్మకి, లేకపోతే మనలో ఉన్న ఆత్మకి ఆహారం ఏంటంటే దేవుని వాక్యమే. ఈ భౌతిక సంబంధమైన ఈ యొక్క స్టమక్ లేకపోతే కడుపుకి ఈ లోక సంబంధమైన ఆహారం ఎట్లయితే అది ఆహారంగా ఉంటుందో, మనలో ఉన్న ఆత్మకి ఆహారం ఏంటి అంటే దేవుని యొక్క వాక్యమే. కాబట్టి ఆ దేవుని వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. ఆ దేవుని వాక్యం మన జీవితాలను ఏం చేస్తుందంటే దేవుని రాజ్యానికి నడిపిస్తుంది. కాబట్టి ఈరోజు మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఈరోజు ఒక బండిలో పెట్రోల్ పోస్తే మనం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి చేరుకోగలం. అందులో ఆయిల్ లేదనుకోండి, ఆ బండితో మనం వేరే ప్రదేశానికి చేరుకోగలమా? చేరుకోలేం. అవునా? ఈరోజు మనం పరలోక రాజ్యానికి చేరుకోవాలంటే, మన ఆత్మ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా దానికి ఒక బండికి ఎట్లయితే ఆయిల్ అవసరమో, మన ఆత్మకి దేవుని వాక్యం అనేది అవసరం. దేవుని వాక్యం లేకుండా, మన హృదయాంతరంగంలో దేవుని యొక్క సన్నిధి లేకుండా పరలోక రాజ్యానికి మనం చేరుకోలేం. కాబట్టి గుర్తుపెట్టుకోండి. అందుకోసం ఇప్పుడు పాట, ఎవరూ సమీపించలేని తేజస్సులో ఆయన మాత్రమే వసింపే దేవుడు ఆయన. అంటే ఇక్కడ చూడండి, ఇహలోక బంధాలు మరచి ఏం చేయాలట? ఆయన ఎదుట నిలిచే రోజు ఒకటి రాబోతుంది. ఈరోజు ఆయన వెళ్ళిపోయాడు, ఆ బంధాలని తెగిపోయినాయి కదా. భర్తతో, లేకపోతే భార్యతోటి, లేకపోతే పిల్లలతోటి, లేకపోతే కుటుంబీకులతో బంధాలు తెగిపోయినాయి. ఆ బంధాలు, ఆప్యాయతలు, ప్రేమలు అనేవి కేవలం భూమి మీద ఉన్నంత వరకే. పరలోక రాజ్యంతో వెళ్ళిన తర్వాత మరలా బంధాలు, ఆప్యాయతలు ఉండవు. ఏముంటాయి అక్కడంటే కేవలం దేవుని అందరం కలిసి దేవుణ్ణి ఆరాధిస్తూ ఒక మంచి పరిపాలన చేస్తూ ఉంటాం. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు ప్రేమ గలవాడు కాబట్టి, దేవుడు దయగలవాడు కాబట్టి ఆయన మానవుని చేసేటప్పుడు ఏం చేశాడంటే, ఈరోజు తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ వారి హృదయాంతరంగంలో ఎలా వచ్చిందంటే అది దేవునిలో వచ్చింది. కొంతమంది అంటారు తల్లిని మించిన దైవం లేదంటారు. అది వాస్తవం అంటారా? వాస్తవం కాదు. హల్లెలూయా. తల్లిని మించిన దైవం ఉన్నాడు. మరి ఆ తల్లిలో ఆ ప్రేమ పెట్టింది ఎవరంటే దేవుడే.
అర్థమవుతుందా? ఆ తండ్రిలో ఆ ప్రేమ పెట్టిందంటే దేవుడు. ఒకవేళ దేవుడే కనుక ఆ ప్రేమ పెట్టకపోతే, ఆ యొక్క దయ కనికరం పెట్టకపోతే, ఆ తల్లిలో కానీ తండ్రిలో కానీ అలాంటి ప్రేమ కలగదు. కాబట్టి తల్లిని మించిన దైవం ఉంది. అంటే దేవుని తర్వాత మనకి ప్రాముఖ్యం ఎవరంటే మన తల్లిదండ్రులే. ఇంకొక మాట చెప్తున్నాను వినండి, దేవుణ్ణి ప్రేమించని వాడు తల్లిదండ్రులను ప్రేమించలేడు. అర్థమవుతుంది మీకు? తెలుసా? దేవుణ్ణి ప్రేమించకుండా ఎవరు తల్లిదండ్రులను ప్రేమించలేరు. ఎందుకంటే దేవుడు అనే వాడికి మనం భయపడితే ఎవరికి భయపడతాం? ఖచ్చితంగా తల్లిదండ్రులకు భయపడతాం. ఈరోజు చాలా మంది ఏమనుకుంటారంటే దేవుని పక్కన పెట్టేసి తల్లిదండ్రులకు ప్రయారిటీ ఇస్తుంటారు. కానీ అక్కడ ప్రేమ ఉండదు, అక్కడ కనికరం ఉండదు, అది నిజమైన ప్రేమ కాల్చదు, అందులో కూడా స్వార్థం ఉంటుంది. అదే దేవుని ప్రేమించే వాడి దగ్గర నిజమైన ప్రేమ ఉంటుంది. ఎందుకంటే దేవుడు తల్లిదండ్రులు గౌరవించమని చెప్పాడు. దేవుడు ఏం చెప్పాడు? తల్లిదండ్రులు సన్మానించమని చెప్పాడు. తల్లిదండ్రులు గౌరవించేవాడు, తల్లిదండ్రులు సన్మానించేవారంట దీర్ఘాయుష్మంతులు అవుతారట. అర్థమవుతుందా? కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, దేవుని వాక్యం మానవ జీవితానికి ఎంతో ప్రయోజనకరమైనది. అందుకోసం ఇక్కడ చక్కని వాక్య భాగం మనకు దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. 10వ వచనంలో మనం చదువుకున్నామంటే, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకుడు, తట్టుడి మీకు తీయబడును, లేకపోతే అడుగు ప్రతి వాడును పొందుకుంటాడు. ఏదైనా కావచ్చు. ఇక్కడ పరిశుద్ధాత్మ గురించి చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలకు ఎప్పుడైతే వస్తాడో ఖచ్చితంగా ఆయన మనకి ఏం కావాలో అవన్నీ కూడా అనుగ్రహిస్తాడు. అది దేవుని ఆత్మ కావచ్చు, లేకపోతే రెండవది ఈ లోక సంబంధంగా మనం ఏం అడిగినా ఇస్తాం. ఇప్పుడు మన పిల్లలు ఒకవేళ ఏదైనా అడిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి అది ఇస్తూ ఉంటాం. మనం పరిశుద్ధులమా? మనం యథార్థవంతులమా? మనలో ఏ పాపం లేదా? ఉంది. కానీ అన్ని పాపాలు మనలో ఉన్నా కూడా, అన్ని రకాల దేవునికి అసహ్యమైన కార్యాలు మనలో ఉన్నప్పుడు కూడా మన పిల్లలకు మాత్రం శ్రేష్టమైన ఇవ్వాలనుకుంటాం కదా. కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, వాళ్ళు గొడ్డు కష్టం చేసి వారి పిల్లల కొరకు ఏం చేస్తారంటే ఒక మంచి స్టడీని ఇవ్వాలనుకుంటా ఉంటారు, ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి కూడా వాళ్ళకి మంచి చదువులు ఇప్పించాలనుకుంటారు. ఎందుకంటే వారు చదవకపోయినా, వారికి అంత జ్ఞానం లేకపోయినా, వారి తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారంటే, మా పిల్లలు మంచి ప్రయోజకులు కావాలి, వాళ్ళు ఉన్నతమైన స్థానంలో ఉండాలి, ఐఐటి లేకపోతే ఇంకా ఉన్నతమైన కోర్సులు చేయాలని చెప్పేసి వారికి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని, వారికి మంచి బట్టలు ఇవ్వాలని, 10 మందిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు దర్జాగా కనబడాలి, వాళ్ళు ఒక ఉన్నతం కనబడాలి. ఈరోజు మనకు కనబడకపోయినా పర్లేదు, కానీ మన పిల్లలు ప్రయోజకులుగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అవునా కదా? మరి ఈ లోక సంబంధంగా చెడ్డవారమైన మనమే ఇంత కోరుకుంటే, పరలోక సంబంధమైన పరిశుద్ధుడైన దేవుడు మనం ఇంకా బాగుండాలని ఇంకెంత కోరుకుంటాడు. మనం ఏమడితే అది ఇవ్వడానికి ఆయన సిద్ధపడడా? ఖచ్చితంగా సిద్ధపడుతూ ఉంటాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అందుకోసమే అడుగుడే మీకు ఇవ్వబడును. దయచేసి మనం మనస్ఫూర్తిగా అడుగుదాం ఏదైనా దేవుణ్ణి. కాబట్టి ఈరోజు మనం ఏది పోలేకపోతున్నాం అంటే, అక్కడక్కడ అవిశ్వాసం ఏర్పడుతుంది, అక్కడక్కడ దేవుణ్ణి అనుమానిస్తూ ఉంటున్నాం, అక్కడక్కడ దేవుని సన్నిధిలో సరి అయిన విశ్వాసం లేకపోవడం వల్ల ఏది దొరకట్లేదు. ఇంకొక మాట కిందలో వచనాలు చూస్తే, ఈ బైబిల్ అంతట్లో కూడా దీన్ని అంటారంటే ఇది బంగారు నియమం అంటారట. ఏ నియమం? కొంతమంది స్కాలర్స్, కొంతమంది పండితులు ఏమన్నారంటే, మనం చదవబడిన వాక్య భాగాన్ని ఏమన్నారంటే బంగారు నియమం అంటే బంగారు ఆజ్ఞ, లేకపోతే బంగారం అనే దానికి పోలుస్తూ ఉన్నాడంట. అర్థమవుతుందా? ఒక శ్రేష్టమైనది అనమాట, ఒక విలువైనది. ఏంటి విలువైనది? కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురు. ఏమంటున్నాడు ఇక్కడ? మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుతారో అలాగనే మీరు వారికి చేయండి. అర్థమవుతుందా? ఉదాహరణకి మనుషులు మనకి ఏం చేయాలని కోరుకుంటాం? ఏం చేయాలని కోరుకుంటాం? అన్ని విషయాల్లో మంచి చేయాలని కోరుకుంటాం కదా. మనుషులు ఒకవేళ మనకి ఏదైనా కావచ్చు, ఈ లోకాలు మనం చూస్తుంటే మన పైన కనికరం ధరిస్తే బాగుండు వాళ్ళు. ఇప్పుడు కొంతమందికి కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయనుకోండి, 1 కోటి రూపాయలు మాకు ఇస్తే బాగుండు అనుకుంటాం కదా. లేకపోతే ఇంకా మనుషులు ఏదైనా దయతలచాలి, మన పైన ప్రేమ చూపించాలి అనుకుంటాం. ఒకవేళ మనం పని చేస్తున్నప్పుడు ఎక్కువ డబ్బులు ఇస్తే బాగుండు అనుకుంటాం కదా. అంటే మనుషులు ఏవేవో మనకు చేయాలనుకుంటాం. మనల్ని ప్రేమిస్తే బాగుండు, మన ఇంటికి పిలిచి మంచి భోజనం పెడితే బాగుండు, లేకపోతే ఇంకా రకరకాలుగా మీరు ఊహించుకోండి, ఏదైనా కావచ్చు. మనుషులు మనకి ఏమి చేయాలని కోరుకుంటామో అదేం చేయాలంటే, మనం ఇప్పుడు ఉదాహరణకి ఒక ఇంటికి వెళ్ళాం అనుకోండి, ఒక ఇంటికి వెళ్ళినప్పుడు మనం మనల్ని ఎలా చూడాలనుకుంటాం? వాళ్ళు ఒక స్పెషల్గా ఒక మంచి శ్రేష్టమైన వ్యక్తిలో చూడాలనుకుంటాం.
కానీ ఒకవేళ వాళ్ళు పట్టించుకోకుండా కనీసం మంచినీళ్ళు ఇవ్వకుండా లేకపోతే కాలు కడుక్కొని నీళ్ళు ఇవ్వకుండా ఉన్నారనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంది? అరే మనం అంటే ఏమీ లెక్కలేదు, మనం అంటే కనీసం మర్యాద లేదు, ఎందుకు ఇలా చేస్తున్నారు అని కొన్నిసార్లు మనకు అనిపిస్తుంటుంది. ఇంకొచ్చి ఈ ఇంటికి రావద్దు, మళ్ళీ వాళ్ళతో మాట్లాడొద్దుగా అనుకుంటాం. అంటే ఏదో ఒకటి మనం కోరుకుంటాం మనుషుల నుండి. ఒక మెప్పునే కావచ్చు, ఒక మంచి ఆతిథ్యాన్ని కావచ్చు, లేక ఒక మంచి పొగడితే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఇప్పుడు ఒక సమస్య మనకి ఏర్పడింది అనుకోండి, మనుషులు వచ్చి అయ్యో అమ్మ ఇంత బాధ వచ్చిందని చెప్పేసి మనల్ని ఆదరిస్తే బాగుండు అని చెప్పేసి అలాంటి ఓదార్పు కోరుకుంటాం మనం మనుషుల నుండి కదా. ఉదాహరణకి ఒక పళ్ళపుల్ల మనం ఇరిచామనుకోండి, చెట్టుకు పళ్ళపుల్ల ఇరిచామనుకోండి, ఇద్దరు ఉన్నాం. ఈ ఇరిచినప్పుడు ఎవరికి ఏది ఇస్తాం చెప్పండి? పళ్ళపుల్ల ఒకటి మొదలు ఉంటుంది, ఒకటి కొస వైపు ఉంటుంది. మనము ఒక వ్యక్తికి ఇచ్చేటప్పుడు ఏది ఇస్తూ ఉంటాం? మొదటి సైడ్ ఏమో మంచిగా ఉంటుంది, నీట్గా శుభ్రంగా, ఏ బడుపులు లేకుండా, అది మనం ఉంచుకుంటాము. తర్వాత ఏమో పక్క వారికి ఇస్తూ ఉంటాం. అంటే మన స్వభావం చూడండి, ఎప్పుడు చూసినా మనం మంచిదే కోరుకుంటూ ఉంటాం. కానీ ప్రభు అంటున్నాడు, నిజంగా నువ్వు పక్కవాన్ని ప్రేమిస్తే నువ్వేం చేయాలి? ఏది మంచిదో అది ఫస్ట్ ఎదుటి వ్యక్తికి ఇవ్వాలట. హల్లెలూయా. అర్థమవుతుందా? అర్థమైందా? అంటే మన లైఫ్లో మనం చూస్తే ఎన్నో రకాలుగా ఇతరులు మనకి ఏది చేయాలని కోరుకుంటామో అది మనం చేయాలట. హల్లెలూయా. రాత్రి కూడా పాస్టర్ మరి బాగా కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, కానీ ఆమె అనుకుంటుంది ఏంటంటే అవి నొక్కితే బాగుండు, లేకపోతే వాటికి ఏదైనా చేస్తే బాగుండు అనుకుంటుంది, కానీ నేను చేయలేకపోయాను. అంటే ఒకవేళ నాకు వచ్చినప్పుడు ఆ పరిస్థితి నేనేమనుకుంటాను? ఆమె కూడా కాళ్ళు నొక్కితే బాగుండు, కాళ్ళు వస్తున్నాయి అనుకుంటాను కదా. అయితే కొన్నిసార్లు మనం ఏం చేసుకుంటాం అంటే అపార్థం చేసుకుంటాం. నేను నీకు ఎందుకు సేవ చేయాలి, నేను నీకు ఎందుకు చేయాలనుకునే భావన ఖచ్చితంగా మన జీవితంలో ఉంటుంది. కొన్నిసార్లు మన జీవితంలో ఉన్న యుగో ఏం చేస్తుందంటే మనని ఆ విధంగా చేయడానికి ఒప్పుకోదు. మానవ జీవితంలో యుగో అనేది ఒకటి ఉంటుంది కదా. ఎప్పుడు చూసినా వాళ్ళే మనకు చేయాలి కానీ మనం చేయం. కానీ ఒక బంగారు నియమం, అందుకోసమే బైబిల్లో దీని గురించి అన్నారు బంగారు నియమం. ఇక ఒకవేళ ఇలా గనక ఉంటే సమాజంలో మీరు చూడండి, ఏ దొంగతనాలు ఉండవు కదా, ఏ దొంగతనాలు ఉండవు, కక్షలు ఉండవు, విభేదాలు ఉండవు, గొడవలు ఉండవు, లేకపోతే విడాకులు ఉండవు, భార్యాభర్తల మధ్య అసమాధానాలు ఉండవు. ఎందుకు? మనకి ఏది చేయాలని కోరుకుంటున్నామో అది ఇతరులకు మనం చేసినప్పుడు అక్కడ విభేదాలు ఏమైనా ఉంటాయా? ఇప్పుడు ఒకవేళ భార్య అనుకుంటుంది భర్త నన్ను ప్రేమిస్తే బాగుండు అనుకుని కదా, అదే ప్రేమ భర్త అనుకోవచ్చు, నా భార్య నన్ను ప్రేమిస్తే బాగుండు అనుకుంటాడు. కానీ అదే భర్త వాక్యం తెలుసుకొని, అరే ఫస్ట్ దేవుడు ఏమన్నాడు, నీకు ఏదైతే కోరుకుంటావో అది నువ్వు ముందుగా చేయమన్నాడు కదా, కాబట్టి నేను ఆమె ప్రేమించకపోయినా నేను ప్రేమిస్తానని ఒకవేళ అనుకుంటే అక్కడ భార్య సాటిస్ఫాక్షన్ అవుతుంటుంది, ఆ భార్య సంతోషిస్తుంటుంది, అక్కడ గొడవలకి కారణం కూడా ఏమీ ఉండదు. హల్లెలూయా. ఉంటుంది అంటారా? ఇప్పుడు మనవరాలు వచ్చి ఒక బకెట్ నీళ్ళు ఇవ్వాలనుకుంటాం, కానీ ఇవ్వదు. అరే ఎంత చెప్పినా వినదు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ సమాజంలో మనం చూస్తే ఇది చాలా ప్రాముఖ్యమైనదంట. ఇక్కడ మరి ఈరోజు గొడవలకు కారణం ఏంటి? సమాజంలో ఈరోజు సమస్యలకు కారణం ఏంటంటే ఎదుటి వ్యక్తిని మనం ప్రేమించలేకపోవడమే. అందుకోసమే చక్కని వాక్యం ఇది, చాలా ప్రపంచానికి నిజంగా ఒక శ్రేష్టమైన వాక్యం ఇది. ఎందుకంటే బైబిల్ అంటుంది, కావున మనుషులు మీకు ఏమి చేయవాలని సైలెంట్లో పెట్టాయి. ఒకళ్ళు అవసరం వచ్చి స్విచ్ ఆఫ్ కూడా చేయొచ్చు. సరే మంచిది, చూద్దాం. కావున మనుషులు మీకు ఏమి చేయవాలని మీరు కోరుదురు. ఇది ఎవరు చెప్తున్నారు మాట? ఎవరు చెప్తున్నారు ఈ మాట? సాక్షాత్తు యేసు ప్రభు వారే చెప్తున్నాడు. కొండ మీద కూర్చొని అనేక మంది జన సమూహాలతో ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన దగ్గరకు వచ్చిన జన సమూహాలతో మాట్లాడుతున్నాడు. అన్నీ చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఆయన ఏమంటున్నాడంటే, మనుషులు మీకు ఏమి చేయవాలని మీరు కోరుకుంటారో అది అలాగుననే. ఇప్పుడు మనకు మంచి ఇల్లు అనుకుంటామా లేదా? అనుకుంటామా? పక్కోడికి ఇల్లు ఉండాలనుకుంటామా ఎప్పుడైనా? అనుకోం. ఒక మంచి బైక్ ఉండాలనుకుంటాం, మనం పక్కోడికి ఉండాలనుకోం కదా. మనకు మంచి కారు ఉంది అనుకోండి, పక్కోడికి ఉండాలనుకుంటామా? ఇప్పుడు మంచి ఒక నాంతాడు ఉంది అనుకోండి, పక్క కూడా ఉండాలనుకుంటాం? ఉండద్దు ఆమెకి. ఎందుకంటే మనల్ని చూసి ఆమె కుళ్ళుకోవాలి, లేకపోతే మనల్ని చూసి ఈర్ష్యపడాలి. అంటే నాకున్నది కాబట్టి నాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు దొరుకుతుంది అనుకుంటాం. కానీ అరే నాకున్నట్టు కూడా పక్క కూడా 4 తులాల బంగారం ఉంటే బాగుండు అనుకుంటావా?
అనుకోం. ఎందుకంటే మనుషులు సెల్ఫిష్లు, స్వార్థపరులు. అర్థమవుతుందా? అందుకోసమే ఈ లోకంలో సమస్యలకు కారణం ఏంటి, ఈరోజు విభేదాలకు కారణం ఏంటి, గొడవలకు కారణం ఏంటి, ఈరోజు భార్య భర్తల మధ్య సమస్యలకు కారణం ఏంటంటే సాటి వ్యక్తిని ప్రేమించలేకపోవడమే. ఇదొక్కటి కనుక మానవుడు కనుక పాటిస్తే ఈ ప్రపంచం అంతా కూడా సమాధానకరంగా ఉంటుంది. ఎందుకంటే ఏది కూడా నాది కాదు అనుకోడు. ఇప్పుడు ఉదాహరణకి ఒక బైక్ కానీ ఒక ఏదైనా వస్తువు ఉంది అనుకోండి, పక్కవాడికి ఇచ్చేటప్పుడు జాగ్రత్త అని చెప్పడం తప్పేం కాదు, కానీ తర్వాత ఏం చేద్దాం, దానివల్ల ఒకసారి ఏం చేస్తామంటే ఇది నాకే సొంతం, నేను ఎవ్వరికి ఇవ్వనని కొంతమంది ఇక దాన్ని ఇంట్లో పెట్టుకొని పూజ చేస్తుంటారు. అందుకోసం బైబిల్ అన్నాడు, ప్రభు అన్నాడు, ఏది కూడా మన సొంతం కాదట, ఈ భూమి మీద ఏది మన సొంతం కాదట, అది మనది కానట్టు జీవించాలట, మనది కానట్టు బ్రతకాలట. బ్రతుకుతామండి? ఎవరైనా ఇంట్లోకి వచ్చి సరే చిన్నపిల్లలు ఒక టాయిలెట్ పోస్తేనే ఆ ఇల్లంతా శుభ్రం చేసుకుని గురుగుతూ సనుగుతూ ఉండే రోజుల్లో మనం ఉన్నాం. ఈరోజు వాళ్ళ అక్కైనా చెల్లైనా తమ్ముడైనా ఈరోజు ఏమి లేవు, అలాంటి ప్రేమలు లేవు. వాళ్ళకున్న అందమైన ఇల్లును చూసుకొని ఈరోజు అక్కని కావచ్చు, లేకపోతే చెల్లిని కావచ్చు, లేకపోతే ఇంకా అన్నదమ్ములు కావచ్చు దూషించే పరిస్థితుల్లో దౌర్భాగ్యమైన జీవితంలో మనం ఉన్నాం కదా. కానీ ఇంటికంటే మనుషులు ప్రాముఖ్యమైన సంగతి ఈరోజు మానవులు మరిచిపోతున్నారు కదా. వస్తువుల కంటే మనుషులు విలువైన వారన్న సంగతి ఈరోజు మనిషి మరిచిపోతున్నాడు. కనుకనే బంధాలు బంధుత్వాలు అన్నీ తెగిపోతున్నాయి కదా. కాబట్టి గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన క్రైస్తవులుగా ఈరోజు ఆ ప్రేమని లోకానికి మనం చూపించాలి. ఇప్పుడు లోకస్తులు అలా జరుగుతుంది, కానీ ఈరోజు మన క్రైస్తవులుగా మారిన తర్వాత మనము ఆ ప్రేమని ఎక్కడ చూపించాలి? లోకంలో కనబరచాలి. ఇప్పుడు ఒక వస్తువు మనం ఇచ్చాం, అది పాడైపోయింది, తర్వాత ఏమనాలి? అయ్యా జాగ్రత్తగా వెళ్ళమని చెప్పాను అంటే ఒక మాట చాలు. దానికి మనం ఒకవేళ గొడవలు పెట్టుకొని ఇంకా రాద్ధాంతాలు చేసాం అనుకోండి, లోకస్తులకు మనకేమీ తేడా ఉండదు. ఒక వ్యక్తి గ్లాస్ పట్టుకున్నాడు అనుకోండి, గాజు గ్లాసే కావచ్చు, పడేసాడు, పడిపోయిన తర్వాత ఏమంటాం? నీకు బుద్ధి లేదురా, నీకు జ్ఞానం లేదురా, సరిగా పట్టుకోదా అంటామా? అంటాం మనం ఖచ్చితంగా. ఎందుకంటే మనిషి కంటే ఎక్కువ విలువ దేనికి ఇస్తాం అంటే వస్తువులకు ఇస్తున్నాం. కాబట్టి ఆ మనిషిని గాయపరచడానికైనా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దయచేసి గమనించండి, క్రైస్తవులకు మనం అలా ఉండదు. ఒకవేళ పడిపోయిందా, అయ్యా పర్లేదు మరొకటి కొనుక్కుందామని చెప్పేసి ఆ వ్యక్తిని మనం ఏం చేయాలట, ఇంకా ధైర్యపరచాల. అంటే ఆ వ్యక్తికి ఉంటుంది గిల్టీ ఫీలింగ్ ఉంటుంది, అరే నేను అనవసరంగా పలగొట్టానే, అరే జారిపోతే అనుకో చెప్పేసి మనసులో బాధపడుతుంటాడు అప్పటికి. కానీ మనం దానికి 2 మాటలు ఎక్కువ ఎగస్ట్రా చేసి ఇంకెక్కువ గాయాన్ని చేస్తుంటాం. ఈరోజు ఇలాంటి సమాజంలో మనం ఉన్నాం. హల్లెలూయా. ఇలాంటి సమాజంలో మనం ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమాజంలో మనం ఉన్నాం కాబట్టి మనం వెరైటీగా ఉండాలి. ఎలా ఉండాలి? ఒక వస్తువు పాడైపోయింది అనుకోండి, ఏం చేయాలి? దేవుని స్తోత్రం అని చెప్పి కొంచెం బాధ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఉండండి, బాధ అయితే ఉంటుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఏమన్నాడంటే ఈ లోకాలు ఏది కూడా మనది కానట్టు బ్రతకాలన్నాడు. ఒక్కటే మనది ఏంటంటే తెలుసా? పరలోక రాజ్యం మనది ఒక్కటే. అదే మన సొంతం, అదే మన స్వాస్థ్యం, అదే మన లైఫ్. అర్థమవుతుందా? ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. అది ఏదైనా కావచ్చు, నీ ప్రాణం కూడా శాశ్వతం కాదు. ఎందుకంటే ఒక దినాన ఈ ప్రాణాన్ని వదిలిపెట్టి వెళ్ళాల్సిందే. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇదంట చూడండి, ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశం అనేది. ధర్మశాస్త్రం యొక్క సారం ఏంటి తెలుసా? ఇప్పుడు పాత నిబంధన అంతా ధర్మశాస్త్రం, దాని సారం ఏంటి? 2 మాటలే. ఏంటో తెలుసా? బైబిల్లో ఒక మాట అన్నాడు, చూద్దాం. మార్కు సువార్త అనుకుంటా, ఒక్క నిమిషం. మార్కు సువార్త 12వ అధ్యాయం 29-34 వచనాలు. 12వ అధ్యాయం 29వ వచనం. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెనన్నదే 2వ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏదీ లేదని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఓ ఇశ్రాయేలు అని యేసు ప్రభు మాట్లాడుతూ అంటున్నాడు. ఏంటి ప్రధానమైన ఆజ్ఞ? ఏంటి శ్రేష్టమైనది ఏంటి అంటే 2 మాటలు చెప్తున్నాడు యేసు ప్రభు వారు. ఏంటంటే నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ దేవుని ప్రేమించాలి,
రెండవది నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. వీటికంటే శ్రేష్టమైనది ఏది లేదు. మొదటగా దేవుని ప్రేమించాలి, తర్వాత మానవుని ప్రేమించాలి. ఇవి రెండు కనుక ఒక మానవుని లైఫ్లో, మానవుని జీవితంలో ఉంటే అక్కడ గొడవలు ఉండవు, సమస్యలు ఉండవు, ఇబ్బందులు ఉండవు, ఇంకేమీ ఉండవండి కదా. ఎందుకు ఈరోజు ఇవి చేయలేకపోవడం వల్ల ఈరోజు మానవులు కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, రకరకాల ప్రాబ్లమ్స్తో, సమస్యలతో, ఇబ్బందులతో కుటుంబాలు పాడు చేసుకుంటున్నారు. ఈరోజు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఒక గుంట కొరకంట కొన్ని ఎకరాల భూమిని అమ్ముకొని కోట్లలో పడి కొన్ని ఎకరాల భూమిని అమ్ముకున్నారట. ఎంత స్వార్థం అండి. గుంట పోతే ఏమైంది, 20 ఎకరాలు ఉన్నాయి కదా. లేదు ఆనికి ఎందుకు పోవాలి, వీనికి ఎందుకు పోవాలి, ఇద్దరు అన్నదమ్ములు, చెరొక 50 ఎకరాలు ఉన్నాయి. ఒక గుంట మధ్య సమస్య వచ్చింది. ఆ గుంట కొరకు ఏం చేశారంటే ఒకరిపైన ఒకరు కేసు పెట్టుకున్నారు. కేసు పెట్టుకొని కోర్టుకు తిరుగుతూ ఏమైందంట, చివరికి ఏం చేయాలి మరి, కోర్టులకు వెళ్తుంటే చిన్నగా అయితే ఏమంటే పనులు అయితే ఉంటాయా, వానికి లంచం వేయాలి, వీనికి లంచం వేయాలి. ఇక లంచాలు మరిన వాళ్ళు ఏమంటే కేసు క్లోజ్ చేస్తారా, చేయరు, దాన్ని సాగదీస్తుంటారు. ఆ విధంగా అమ్ముకుంటూ చివరికి దరిద్రులు అయిపోయారట. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఈరోజు మానవుడు దేని కొరకు ప్రాకులాడుతూ ఉన్నాడు, దేని కొరకు జీవిస్తున్నాడు. ఈరోజు మానవుడు ఏం సంపాదించాలనుకుంటున్నాడు, ఏం సాధించాలనుకుంటున్నాడు, ఈ లోకంలో ఏం చేయాలనుకుంటున్నాడు మానవుడు. ఇప్పుడు కోట్ల ఆస్తి సంపాదిస్తావు, ఏం చేస్తావు? ఈరోజు ఈ రాత్రి ప్రాణం పోతుంది, ఏం చేస్తావు? ఎవరిని పాలవుతుంది అంతా చెప్పండి, ఎవరు పాలవుతుంది? ఒక మంచి కారు కొనుక్కున్నాడట ఒక ఆయన, తెల్లారి చనిపోయాడట. ఏమైపోయింది, కొన్ని లక్షల రూపాయల కారు, ఒక్కరిని కూడా దగ్గరికి రాని ముట్టుకొని ఇవ్వలేదు. ఇప్పుడు కారు తీసుకొని పోతాడా? కొంతమంది కొంతమంది ఎలా ఉంటారంటే మరి ఏమంటారు, వాళ్ళని మెంటల్ వాళ్ళు అనుకోలే కానీ నేను చనిపోయేవాడు అన్న కారులోనే పెట్టాలనుకో అని చెప్పారట. అల్లలి కారులో సమాధానం చేస్తాడా? నీ చనిపోయిన తర్వాత కార్లో పెట్టారా, లేకపోతే బంగారాలు పెట్టారా, వెండిలో పెట్టారా, అలా పెట్టారా తెలుస్తుందా? ఎక్కడ పాడేసేది కూడా తెలియదు. ఇప్పుడు ఉదాహరణకి మనం అనుకుందాం, మన సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి పాపం కొన్ని కోట్ల రూపాయలు